హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వృద్ధాప్యంలో ఒకరిపై ఆధారపడకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తమకంటూ ఆర్థిక భరోసా కావాలనుకుంటారు. అందుకు తాము సంపాదిస్తున్నప్పటి నుంచే పెట్టుబడి పెడుతుంటారు. పదవి విరమణ ప్రణాళిక చేసుకుంటారు. ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించే అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులు, యాన్యుటీ బీమా, పొదుపు పథకాలు ఇటువంటివి ఉన్నాయి. అయితే తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలి. మీరు ఇప్పటి నుంచే నెలకు 20,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో 10% రాబడి అంచనాతో 3 ఏళ్ల తర్వాత దాదాపు 10 లక్షల వరకు 10 లక్షల వరకు అందే అవకాశం ఉంటుంది. అందుకు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లేదా అసెట్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇలా మీకు కావలసిన 35 లక్షలను సమకూర్చుకుని మ్యూచువల్ ఫండ్స్ లేక ఇతర యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి 7% రాబడి వెనక్కు తీసుకునేలా ప్లాన్ చేయొచ్చు. అలా మీకు నెలకు 20,000 అందుతాయి. ఇదిలా ఉంటే ప్రతి ఒక్కరూ తమ సంపాదన నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేసి అలాంటి ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. డబ్బు సురక్షితంగా ఉండే చోట, తన పెట్టుబడిపై గొప్ప రాబడిని పొందే చోట పెట్టుబడికి ప్లాన్ చేసుకుంటారు. నేటి కాలంలో అనేక పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి పథకం గురించి తెలుసుకుందాం. ఇది మీ వృద్ధాప్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎల్ఐసి పదవీ విరమణ పథకం బాగా ప్రాచుర్యం పొందింది. ఇది పదవీ విరమణ తర్వాత మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ పథకం పేరు ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్. ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ పెట్టుబడి ద్వారా పదవీ విరమణ తర్వాత మీకు క్రమం తప్పకుండా పెన్షన్ హామీ ఇస్తుంది. అంటే అందులో ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత పదవీ విరమణ తర్వాత కూడా మీకు జీవితాంతం పెన్షన్ అందుతూనే ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవడానికి వయో పరిమితి 34 నుంచి 79 సంవత్సరాలు. ఈ పథకంలో రిస్క్ కవర్ లేదు, కానీ ఇది అందించే ప్రయోజనాలు చాలా బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ ప్లాన్లో మీకు కంపెనీ నుంచి 2 ఎంపికలు లభిస్తాయి. వీటిలో మొదటిది సింగిల్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ, రెండవది జాయింట్ లైఫ్ కోసం హెఫ్టీ యాన్యుటీ. మీరు కోరుకుంటే మీరు రెండింటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టచ్చు. ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ అనేది ఒక యాన్యుటీ ప్లాన్. దీన్ని కొనుగోలు చేసిన తర్వాత మీరు దానిలో మీ పెన్షన్ పరిమితిని నిర్ణయించవచ్చు. దీనిలో నిర్ణయించబడిన పెన్షన్ మీకు పదవి విరమణ తర్వాత జీవితాంతం అందుతుంది. మీరు 55 సంవత్సరాల వయసులో ఈ ప్లాన్ను కొనుగోలు చేస్తే ఆ సమయంలో మీరు 11 లక్షల డిపాజిట్ చేసి 5 ఏళ్ల పాటు డిఫర్డ్ పీరియడ్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీరు మీ ఏక మొత్తంపై సంవత్సరానికి ₹101,880 కంటే ఎక్కువ పెన్షన్ పొందొచ్చు. 6 నెలల ప్రాతిపదికన పొందే పెన్షన్ మొత్తం ₹49,911. నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ ₹8,149 అవుతుంది. ఇటీవలి కాలంలో న్యూ జీవన్ శాంతి ప్లాన్ కోసం యాన్యుటీ రేట్లు కూడా పెంచారు. ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే మీరు ఈ పథకాన్ని ఎప్పుడైనా సరెండర్ చేయొచ్చు. అలాగే దీనిలో కనీసం 1,50,000 వరకు పెట్టుబడి పెట్టచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. ఈ కాలంలో పాలసీదారుడు మరణిస్తే అతని ఖాతాలో జమ చేసిన మొత్తం నామినీకి అందిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.